హలో దోస్తులు, ఇదైతే నా సెకండ్ వ్యాక్సినేషన్కి సంబంధించిన వీడియో. ఈ వీడియోలో నన్ను ముందే పొద్దున్నే అమ్మమ్మ వాళ్ళు రెడీ చేసి తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఈసారి నాకు ముందే అర్థమైపోయింది వీళ్ళు నన్ను వ్యాక్సిన్ కోసమే తీసుకెళ్తున్నారని. అందుకే చూడండి, నేనైతే డల్గానే ఉన్నా. నాతో పాటు మా మమ్మీ కూడా కొంచెం టెన్షన్గా ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత నా లైన్ రావడానికైతే నేను వెయిట్ చేస్తూ కూర్చున్నా. ఈసారి వ్యాక్సిన్ ఎలా ఉంటుందో, నొప్పి ఉంటుందో లేదో అని చెప్పి నేను, మమ్మీ, అమ్మమ్మ అందరం ఆలోచిస్తూ ఉన్నాం. మా లైన్ అయితే రానే వచ్చింది. దగ్గరికి వెళ్తున్నప్పుడు కాస్త భయంగానే అనిపించింది దోస్తులు. ఇదైతే 2.5 నెలలకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్, కానీ నా హెల్త్ బాగాలేక నేను 3వ నెలలో తీసుకోవాల్సి వచ్చింది. ఒక 5-10 దినాలు అటు ఇటు అయినా కూడా ఏం కాదని డాక్టర్లు చెప్పిండ్రు. అందుకని చెప్పి నేను లేట్ అయినా సరే తీసుకుంటున్నా. ఆల్రెడీ మీకు చెప్పా కదా మొదటి వీడియోలోనే, నేను వ్యాక్సిన్స్ అయితే గవర్నమెంట్ నుండే తీసుకుంటున్నా అని. రాగానే ఇక్కడ ఎప్పుడు ఇంజెక్షన్ ఇచ్చే అక్క అయితే మళ్ళీ ఏదో సిరప్ ఇచ్చింది. నాతో కామెడీ చేసుకుంటే నాకు ఇది దాపించింది. ఫస్ట్ ఏం దాపించిందో తెలియదు, కానీ ఇదైతే రకరకాలుగా ఉంది. ఏం చెప్తాను చెప్పండి, అది బాగున్నా బాగాలేకపోయినా తాగక తప్పదు కదా, మరి మేము చెప్పలేము కదా దోస్తులు. సెకండ్ అయితే ఇంకేదో ట్యూబ్ అయితే తాగించింది. ఈ ట్యూబ్ అయితే కొంచెం పర్వాలేదు, మొదటి దాంతో పోలిస్తే ఇది బాగుంది. నేను ఈ ట్యూబ్ని పట్టుకొని తాగుతుంటే అక్క అయితే హ్యాపీ అయ్యింది. నువ్వే తాగుతావా ఏంటి నీ చేతికిస్తే అని. ఇప్పుడైతే ఇది తాగిన తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడానికి నన్ను రెడీ చేశారు. అదేనండి వ్యాక్సిన్ ఇవ్వడానికి. ఈ వ్యాక్సిన్ టైం వచ్చేటప్పటికి మమ్మీకి నాకు ఇద్దరికి భయం. చెప్పాలంటే ఈసారి నాకన్నా ఎక్కువ మా మమ్మీ భయపడ్డది. ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఏడ్చిన ఏడుపు అలా ఉండేది. మరి ఈ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చీమ కుట్టినట్టు అనిపించింది. ఒక్కసారిగా పెట్టినప్పుడు మాత్రమే నొప్పి వచ్చింది. తర్వాత తీసిన తర్వాత కాసేపటికి నొప్పి అయితే రాలేదు. మొదటిసారి 45 డేస్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అయితే 3 వ్యాక్సిన్స్ ఇచ్చారు. అందుకని చాలా ఎక్కువ నొప్పి ఉండేది. ఇప్పుడు ఒకే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల అంతగా నొప్పి తెలియలేదు. అమ్మమ్మ అయితే నాకు మెల్లగా నా కాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్లో మసాజ్ చేస్తూ ఉంది. ఎందుకంటే మందంతా స్ప్రెడ్ అవ్వడానికి. నొప్పి లేదు కాబట్టి నేను కూడా సైలెంట్గానే ఉన్నా. తర్వాత మేము కాసేపు ఉన్నాము. మమ్మీ అయితే ఇంటికి వెళ్ళడానికి ఆటో బుక్ చేస్తూ ఉంది. ఆటో బుక్ చేసే గ్యాప్లో మా కన్నయ్యతో సెకండ్ వ్యాక్సినేషన్ గుర్తుండాలి కదా అని సెల్ఫీ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసింది. వాటిని కూడా నేను ఇక్కడ మీకోసం అప్డేట్ చేస్తున్నాను, చూసేయండి దోస్తులు. ఆటో బుక్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము. ఇదే ప్లేస్లో లాస్ట్ టైం నేను 45 డేస్ వ్యాక్సిన్ అప్పుడైతే కంటిన్యూగా ఏడ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీ నాకు వ్యాక్సిన్ ఇచ్చిన ప్లేస్ చూపిస్తుంది. చూడండి ఎంత రెడ్గా అయ్యిందో కదా, కాస్త కాలు కూడా ఉబ్బింది. ఇక్కడ నేను ఏడుస్తున్నాను అని చెప్పి నాకు పెయిన్ తెలియకుండా ఉండడానికి అమ్మ, మామ, అమ్మమ్మ అందరూ ట్రై చేశారు. మనకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఒక 1/2 అవర్ అలా నొప్పి అయితే ఉండదు దోస్తులు. 1/2 అవర్ తర్వాతే నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ 1/2 అవర్లోనే మీరు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు పిల్లలకి ఏవైతే రెమెడీస్ చేయాలనుకుంటారో వాటిని ఫాస్ట్గా చేసేయాలి. నేను ఆడుకుంటున్నప్పుడే మా అమ్మమ్మ అయితే నాకు ఐస్ మసాజ్ చేసింది. ఐస్ మసాజ్తో పాటు వాళ్ళు సిరప్ కూడా ఇస్తారు కదా మనకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఫీవర్ రాకుండా ఉండడానికి. ఆ సిరప్ కూడా కరెక్ట్గా వాళ్ళు చెప్పిన టైమింగ్స్లోనే వేసేయాలి. అప్పుడైతే ఫీవర్ రాదు పిల్లలకి. లేదంటే ఫీవర్ వచ్చి ఇంకా నొప్పితో పాటు ఫీవర్ వల్ల ఎక్కువగా ఏడ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యారంటే వ్యాక్సిన్ వేసినప్పుడు మీకైతే నొప్పి రాదు. వ్యాక్సిన్ వేసిన ఫస్ట్ 1/2 అవర్లో పెయిన్ ఉండదు కాబట్టి ఎప్పటిలాగానే నేను నార్మల్గానే ఆడుకుంటున్నా. అమ్మమ్మ అయితే నాకు వ్యాక్సిన్ పెయిన్ తగ్గడానికి ఐస్తో మసాజ్ చేస్తూనే ఉంది. ఐస్ మసాజ్ ఒక డేలో ఒక 3 to 4 టైమ్స్ చేశారు అంటే మాత్రం అప్పుడు కాలు వాయకుండా ఉంటుంది. మీరు ఈ ఐస్ని పిల్లల స్కిన్కి డైరెక్ట్గా పెట్టకూడదు దోస్తులు. ఎప్పుడైనా సరే ఒక క్లాత్లో పెట్టి ఆ తర్వాత మాత్రమే యూజ్ చేయాలి. లేదంటే స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇది అందరికీ తెలిసిందేననుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఐస్ పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా డైరెక్ట్గా యూజ్ చేయొద్దు. పసిపిల్లలకైతే డైరెక్ట్గా అస్సలే యూజ్ చేయొద్దన్నమాట.
లేచిన తర్వాతే అర్థమైంది అసలు కథ. ఎంతైనా వ్యాక్సిన్ పెయిన్ ఉండకుండా ఉంటుందా చెప్పండి? పెయిన్ వచ్చింది, చాలా ఏడ్చాను. అయితే 45 డేస్ అప్పుడు నేను చాలా ఎక్కువ రోజులు ఏడ్చాను, ఎక్కువ సార్లు ఏడ్చాను కదా. కానీ ఇక్కడ మాత్రం నేను ఓన్లీ ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఏడ్చిన తర్వాత ఇంకేం ఏడవలేదు. ఎందుకంటే ఈసారి ఒకటే ఇంజెక్షన్ కదా. అండ్ 45 డేస్ అప్పుడు 3 ఇంజెక్షన్స్, మళ్ళీ చిన్నగా ఉన్నాను. అప్పుడు నొప్పి తట్టుకోలేను కదా దోస్తులు, అందుకే ఎక్కువ ఏడ్చాను. ఈసారి వచ్చేటప్పటికి కొంచెం అలవాటు అయింది, ఒకటే వ్యాక్సినేషన్ అయింది, అది కూడా ఎక్కువ పెయిన్ లేదు. అందుకని ఒక రోజులో ఒక హాఫ్ డే మాత్రం చాలా ఇబ్బంది పడాను. తర్వాత కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. కాకపోతే ఫీవర్ ఉంది, ఇక ఓపిక అయితే లేదు, యాక్టివ్నెస్ కొంచెం తగ్గిపోయింది. కానీ నొప్పి మాత్రం మరీ గట్టిగా ఏడ్చేంత నొప్పి అయితే లేకుండా ఉండేది. ఇక మసాజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మమ్మ తడి క్లాత్ అయితే పెడుతుంది కాలికి. ఇలా పెట్టడం వల్ల కొంచెం వాపు రాకుండా ఉంటుంది, పెయిన్ కూడా తెలియకుండా ఉంటుంది. ఇక చాలా మంది కాళ్ళు 2 ఫోల్డ్ చేసి ఒకే దగ్గర క్లాత్తో కడతారు కదా కాలు కదలకుండా. అదైతే 45 డేస్ వ్యాక్సిన్ అప్పుడు, లేదంటే 3 వ్యాక్సిన్స్ ఒకే రోజు వేస్తారు కదా, 3 ఇంజెక్షన్స్, అలాంటప్పుడు మాత్రం మనకు వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఒకటే వేసినప్పుడు మొత్తం కట్టాల్సిన అవసరం అయితే లేదు. చూసారు కదా, ఇక్కడ ఫీవర్ తగ్గడానికి మమ్మీ పారాసిటమాల్ డ్రాప్స్ అయితే వేస్తుంది. ఇక కాసేపు మా మమ్మీతో నేనైతే ఆడుకున్నాను వ్యాక్సిన్ తర్వాత. ఇప్పుడు నాకు పెయిన్ అయితే లేదు కదా, అందుకే నేను బాగా ఆడుకున్నాను. మమ్మీ కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఆమె నాకన్నా ఎక్కువ వ్యాక్సిన్ అన్నప్పటి నుండి టెన్షన్ పడుతూ ఉంది. ఈసారి నా బేబీకి ఎలా ఉంటుందో, నా కన్నయ్య ఏడుస్తాడేమో, ఎంత నొప్పి ఉంటుందో ఏంటో అని. కానీ ఈసారి నొప్పి లేదు కాబట్టి మమ్మీ కూడా కొంచెం రిలాక్స్ అయ్యింది. ఇక అమ్మమ్మ, ఈ రోజే అమ్మమ్మకి ఫంక్షన్ ఉంది, అందుకని అమ్మమ్మ ఫంక్షన్ వెళ్ళడానికి రెడీ అవుతుంది. అయినా సరే వ్యాక్సిన్ వేసేయారు కాబట్టి అమ్మమ్మకి ఫంక్షన్కి వెళ్ళాలని లేకుండా ఉండే. నా గురించి దిగులు. ఇక్కడ నన్ను కాసేపు ఎత్తుకొని ఆడిపించింది. చాలాసేపు నన్ను ఆడించిన తర్వాత రెడీ అయ్యి అమ్మమ్మ ఫంక్షన్కి వెళ్ళి వచ్చింది. ఇక అమ్మమ్మ ఫంక్షన్కి వెళ్ళిన